శాంతి. ఈ చదువు ది బెస్ట్, ఉత్తమోత్తమైనది, దీనినే సంపాదనకు ఆధారము అని అంటారు. ఈ చదువులో పాస్ అవ్వాలంటే టీచర్ ఇచ్చే మతముపై నడుస్తూ ఉండండి. పిల్లలందరూ నంబర్ వారీగానే సతోప్రధానంగా అవుతారని బాబాకు తెలుసు. కానీ పిల్లలతో సదా ఇదే పురుషార్థం చేయిస్తారు. పిల్లలు శిక్షలు అనుభవించవలసిన అవసరం రానటువంటి పురుషార్థమును చేయండి. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఎంత వీలైతే అంత ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉండండి. అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. ఆత్మో ప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతుంది. ఇంతకుముందు పవిత్రంగా ఉన్న మనమే ఇప్పుడు అపవిత్రంగా అయ్యాము. ఎందుకంటే 84 జన్మల లెక్క అయితే కావాలి కదా. ఇది 84 జన్మల చక్రం. ఇది కూడా ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వారే తెలుసుకుంటారు. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. దేవతల అన్నపానాదులు మొదలైనవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఎంతో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీకు సంతోషం లభిస్తుంది. మమ్మల్ని పావనంగా తయారు చేయడానికి రండి అని మీరు నన్ను పిలిచారు. మీరు పతితంగా అయిపోతారు. పతిత పావన అని నన్నే అంటారు. ఇప్పుడు నాతో యోగాన్ని జోడించండి. నన్నొకరిని స్మృతి చేయండి. నేను మీకు అంతా రైటే వినిపిస్తాను. సద్గురువు రూపంలో ప్రతి కార్యానికి సంబంధించి శ్రీమతాన్ని కూడా ఇస్తారు మరియు తోడును కూడా అందిస్తారు. కేవలం మతాన్ని మాత్రమే ఇవ్వరు, తోడును కూడా అందిస్తారు. ఎవరెవరు చాలా సేవ చేస్తారు, ఎంతో సంతోషంగా ఉంటారు, యోగంలో ఉంటారు అనేది తెలుస్తుంది. ఆ అవస్థ చివరిలో ఉంటుంది. యోగం కూడా తప్పనిసరి సతోప్రధానంగా అవ్వాలి. పిల్లలు శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు బాగా పురుషార్థం చేయండి. పురుషార్థం తప్పకుండా చేయిస్తారు. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారు అని తెలిసినా కానీ పురుషార్థం తప్పకుండా చేయిస్తారు. మీరు మీ రాజ్యాన్ని యోగబలం ద్వారా స్థాపన చేస్తున్నారు. యోగబలం ద్వారా మీరు విశ్వరాజ్యాధికారమును తీసుకుంటారు. బాహుబలం ద్వారా ఎవరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోలేరు. జ్ఞానము ద్వారా మీరు సుఖవంతులుగా అవుతారు. మేము మళ్ళీ సతోప్రధానులుగా అవుతున్నాము అని మీకు లోపల అనిపించాలి. తండ్రిని స్మృతి చేయాలి. దీనినే అనంతమైన సన్యాసం అని అంటారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి. ఆ సమయంలో మీకు భోజనం కూడా పూర్తిగా లభించదు. ఘోర అంధకారంలో ఉన్నారు. వినాశనం జరిగిపోతుంది మరియు అందరూ కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తూ ఉంటారు. మేల్కోరు. మీరు ఇప్పుడు మేల్కొన్నారు. మనము మన సంతోషం అనే ఔషధంతో ఉంటాము. ఇవన్నీ అంతమవ్వనున్నాయని మీకు తెలుసు. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. స్వయంగా భగవంతుడు మాపై దయ చూపించారు. వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ నశాలో ఉండాలి. చదువు సంపాదనకు ఆధారము. అందుకే దానిని మిస్ చేయకూడదు. అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి మరియు చేయించాలి. నడుస్తూ తిరుగుతూ దేహి అభిమానిగా అయ్యి తండ్రి స్మృతిలో ఉంటూ ఆత్మన సతోప్రధానంగా తప్పకుండా తయారు చేసుకోవాలి. సమయ ప్రమాణంగా ప్రతి శక్తి యొక్క అనుభవంను ప్రాక్టికల్ స్వరూపంలో చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మాస్టర్ అనగా అర్థము ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానిస్తే ఆ శక్తి అదే సమయంలో ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవం అవ్వాలి. ఆర్డర్ చేశారు మరియు హాజరైపోయింది. అలా కాకుండా ఆర్డర్ చేసిందేమో సహన శక్తిని కానీ వచ్చిందేమో ఎదుర్కొనే శక్తి అన్నట్లు ఉండకూడదు. అటువంటి వారిని మాస్టర్ అని అనరు. ట్రయల్ చేయండి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో అదే శక్తి కార్యంలోకి వస్తుందా? 1 సెకండ్ తేడా వచ్చినా సరే విజయానికి బదులుగా ఓటమి కలుగుతుంది. బుద్ధిలో ఎంతటి ఈశ్వరీయ నశ ఉంటుందో కర్మలో అంతే నమ్రత ఉండాలి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.